వెల్కమ్ టు బొమ్మనాజ్ డైరీ. మనమైతే ఎర్రగడ్డ మార్కెట్ రావడం జరిగిందండి. వీళ్ళైతే 5 పడ్డలు అయితే తీసుకోవడం జరిగింది 35,000 చొప్పున అయితే. సో అన్న వాళ్ళని అయితే అడిగి తీసుకుందాం. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్నా? బాన్స్వాడ నుంచి వచ్చారా? ఎందుకన్నా ఓన్లీ దూడలే తీసుకోవడం, అంటే గేదెలు కాకుండా దూడల మీద ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టారని? తెలుగు సరిగ్గా రాదు. మీరు మేబీ మళ్ళీ అమ్ముతారా? మేబీ మళ్ళీ అమ్ముతా అని చూస్తున్నారు. ఎంత పడి వాళ్ళు ఎంత చెప్పారన్నా? వాళ్ళు చెప్పడం చెప్పారు 45 చెప్పారు, 35,000 తీసుకున్నారు కదా. సో చెప్పినైతే 45,000 చెప్పారండి. వీళ్ళైతే 35,000కే తీసుకున్నారు. సో క్వాలిటీ చూడవచ్చు ఎలా ఉన్నాయో పడ్డలు. 5 పడ్డలు అయితే తీసుకున్నారు. వాళ్ళైతే మేబీ మళ్ళీ అమ్ముతారట. 5 పడ్డలు అయితే 35,000 చొప్పున. సో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎంత పెట్టచ్చో. 35,000 అనేది ఎక్కువ తక్కువ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఈ అన్న వాళ్ళు అయితే ఎబ్బులు తీసుకున్నారండి, అడిగి తెలుసుకుందాము. ఎంత తీసుకున్నా? 95,000 తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారన్నా చెప్పడం? 1,15,000 చెప్పారు. డైరీ ఉందన్నా? డైరీ ఉందా? ఎన్ని బళ్ళు ఉన్నాయన్నా? ఎన్ని గేదెలు ఉన్నాయి? 20 గేదెలు ఉన్నాయి. ఏ బ్రీడ్ అన్నా? ముర్రా చెప్పరు. మీ అనుభవం షేర్ చేసుకుంటారా మన రైతులతో? అంటే డైరీ ఎలా పెడితే ఎలా ఉంటుంది అంత తెలియదు. ఓకే. ఈ దానా రేటు చాలా అవుతున్నాయి అన్న, సెట్ అవుతుందా పాలకి? ఎందుకంటే మొన్న 40 కిలో తౌడు బత్త 1,500 అని చెప్పారు మొన్న నేను తీసుకొస్తే. ఇప్పుడు వర్షాలు లేవు, పంటలకు సగం అంత లేవు, బర్రెల మీద ఆధారపడి ఉండాలి. బర్రెల మీద ఆధారపడి ఉండాలి. ఎలా ఉందన్న ముర్రా? క్వాలిటీ ఎలా అనిపించింది మీకు? బాగానే ఉందన్న. పని లేదా? చెక్ చేశారా అన్న? పనులు వేసిందా? చెక్ చేశారా? సో చూడండి ఫ్రెండ్స్, బుల్ అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఎంత రేటు పెట్టచ్చో కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈ 2 పడ్డలు అయితే 1,42,000 అయితే తీసుకున్నాం అని చెప్తున్నా అండి. సూడైతే కన్ఫర్మ్ ఉన్నాయి, సూడైతే కట్టాయి. నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. 70,000 అయితే పెట్టారు ఒక్కొక్క పడ్డకి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. నాకైతే నా పర్సనల్గా అయితే కొంచెం ఎక్కువైందని అనిపిస్తుంది. ఈ 2 పడ్డలు తీసుకున్నారండి. సో ఇక్కడైతే పడ్డలు ఉన్నాయండి. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎన్ని తెచ్చారన్న పడ్డలు? 10 పడ్డలు తెచ్చా. ఎన్ని ఉన్నాయన్నా? ఏమమ్మలే అట్లా మార్కెట్ డల్గా ఉందా? ఇవి రేట్ ఎట్లున్నాయన్నా? 45 లెక్కన ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ ఉంటాయన్నా ఇవి? 2.5 years ఉంటుంది. హీట్గా వస్తున్నాయన్నా? చలికాలం వస్తాయి. ఫిక్స్డ్ ఆర్ ఏమైనా రేట్ తగ్గుద్దాం మాట్లాడుకుంటే? ఉంటాయంటే మాట్లాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఒక 45 అయితే చెప్తున్నారు వాళ్ళు. సో పడ్డల క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో. మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. ఈచ్ వన్ 45,000 చెప్తున్నారండి. 45,000 అయితే చెప్తున్నారు వాళ్ళు. సో చూడండి ఎలాంటి క్వాలిటీ పడ్డలు అవైలబుల్ ఉన్నాయో. సో వాళ్ళైతే రేట్ అయితే చెప్పట్లేదు వాటికైతే. సో క్వాలిటీ అయితే చూడండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో క్వాలిటీ అయితే. ఈ వారం అయితే చాలా వచ్చాయి మార్కెట్కి అయితే పడ్డలు అనేది. నేనైతే మొత్తం కవర్ చేసి చూపెడతాను. రేట్ ఏం చెప్తా, క్వాలిటీ అయితే చూడండి వాళ్ళైతే రేట్ అయితే చెప్పట్లేదు. సో ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మార్కెట్ మొత్తం కవర్ చేస్తాను. మీకైతే ఒక ఐడియా వస్తుంది ఎలాంటి క్వాలిటీ వచ్చాయో, రేట్లు ఎలా ఉన్నాయో కూడా మీకైతే ఐడియా వస్తుంది. సో కొంతమంది అయితే చెప్పారండి రేట్లు అయితే వాళ్ళు. నేనైతే అడిగైతే ట్రై చేస్తాను, వాళ్ళైతే రేట్లు అయితే చెప్పట్లేదు. ఎన్ని తెచ్చావునా? 10 దూడలు తెచ్చినావు. రేట్లు ఎలా ఉన్నాయన్నా? 68,000 చెప్తారు అక్క. సూడి ఉంది ఏమన్నా? సూడి ఉన్నాయి 4. ఎన్ని నెలలు ఉన్నాయన్న సూడి? 2 నెలల 15 రోజులు 3 నెలల సూడి ఉంది. ఏమైనా తగ్గుద్దా అన్న రేటు? మాట్లాడుకోవచ్చు. ఎన్ని తెచ్చావు మొత్తం? ఇవి 5 తెచ్చాను. 5 ఎక్కడ కట్టేసి 5 ఇక్కడ కట్టేసి. సో చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ ఎలా ఉందో. వాళ్ళైతే ఆ రేట్ చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ఫిక్స్డ్ ఏం కాదు రేట్లు అనేది. వాళ్ళైతే 2 నెలలు 3 నెలల చూడని చెప్తున్నారండి. సో ఇక అదైతే నమ్మకం మీద తీసుకోవాలి. 2 నెలలు అయితే మనం చెక్ అయితే చేయరాదు, అదృష్టం మీదనే తీసుకోవాల్సి ఉంటుంది. 2 నెలలు అంటే
క్వాలిటీ చూడండి ఎలా ఉన్నాయో. సో క్వాలిటీ అయితే చూడొచ్చండి, ఎలాంటి క్వాలిటీ వచ్చాయో మార్కెట్కి అయితే. ఈ వారం చాలా వచ్చాయి దూడలు అయితే. మనమైతే కవర్ చేసి చూస్తాము. అన్నం కూడా రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఎంత ఉన్నాయో. నమస్తే అన్న, రేట్ చెప్తావు ఒక్కోదానికి మనకు, మన ప్రేక్షకుల కోసం? పెద్ద వచ్చి 70 చెప్తారా? చూడున్నాయి అన్న, 7 months ఉంది ఒకటి, 4 months ఉంది. ఇదన్నా 4 months ఉంది, 4 months ఉంది. బొమ్మనా డైరీ అన్న 7 months ఉంది, 2-3 months ఉన్నాయి. ఫిక్స్ అన్న రేట్ ఏమైనా తగ్గుతుంది మాట్లాడుకుంటే. ఈ చిన్న అన్న 45 లెక్క చెప్తారు. ఎన్ని ఇయర్స్ ఉంటాయి అన్న ఈ చిన్నవి? 1.5 year 2 years ఉంటుంది. ఇది మందేనా? ఇదంతా చెప్తున్నా 35,000 చెప్తున్నావు. 1 year ఉంటుంది అన్న? 1 year కంటే ఎక్కువ ఉంటుంది, 1 year లోపల ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి. నేనైతే మార్కెట్ అయితే మొత్తం కవర్ చేస్తాను, ఎలా ఉందో మీకు ఐడియా వస్తుంది. ఎలాంటి క్వాలిటీ వస్తున్నాయో కూడా మీకు అయితే ఐడియా వస్తుంది. సో ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అన్న అయితే తీసుకొచ్చాడు. సో రేట్ అయితే తెలుసు. నమస్తే అన్న, ఎన్ని చేసినా అన్న? మొత్తం 32 తెచ్చుకొచ్చాను ఇవాళ. ఈ వారం బాగా వచ్చాయన్న మొత్తం దూడలు? ఈ వారం ఉంది, 2 వారాల నుంచి వస్తుంది. రేట్లు చెప్తావు అన్న ఎలా ఉన్నాయో? ఇవి 62,000 చెప్పిన ఒక్కొక్కటి అన్నీ. ఇది కూడా అన్న 8 లాట్ అదే రేట్లు ఉన్నాయి. చూడచ్చు ఏమైనా నీట్గా వస్తున్నాయా? 2 నెలల చూడు ఉన్నాయి. ఈ చిన్నవి కూడా అదే ఉందన్న రేటు? సేమ్ రేటే ఉన్నాయి చిన్నవి కూడా. సో చూడండి క్వాలిటీ అయితే ఎలా ఉన్నాయి. మొత్తం లాట్ అయితే లాట్ అదే రేట్ అని చెప్తున్నారండి వాళ్ళైతే. మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేట్ అనేది సైజులు చూడవచ్చు. సో ఇవైతే 45,000 లెక్కనైతే చెప్తున్నారండి, వాళ్ళే తీసుకొచ్చారు. ఇవైతే 45,000 చెప్తున్నారు వాళ్ళైతే చెప్పడం. క్వాలిటీ చూడవచ్చు ఎలా ఉన్నాయో. 45,000 చెప్తున్నారు. సో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవైతే కొన్ని లోకల్లో ఉన్నాయి, అందులో మిన్ని కూడా ఉందండి. సైజులు చూడొచ్చు, క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. సో ఎవరైతే దూడలు అయితే తీసుకుంటారో వాళ్ళైతే క్వాలిటీ అయితే తీసుకోండి, క్వాలిటీ దూడలు తీసుకోండి. రేట్ తక్కువ వస్తున్నాయి అయితే క్వాలిటీ లేని దూడలు అయితే తీసుకోకండి. ఎందుకంటే 3 సంవత్సరాలు అయితే మనం దీనిపైన స్పెండ్ అనేది చేయాల్సింది టైం అనేది అయితే. సో క్వాలిటీ తీసుకుంటేనే మనకైతే రీసెల్లింగ్ ఉంటుంది, దాని నుంచి అయితే మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. ఎలా ఉన్నాయో చూడండి క్వాలిటీ అయితే దూడలు. సో స్కిన్లో చూస్తున్నారు కదా, ఇవి 3 అయితే 2 లక్షలు అయితే చెప్తున్నారండి వాళ్ళు. 3టికి గంపగుత్త. 2 అయితే 1,40,000 అయితే చెప్తున్నారు. ఇవి 2 1,40,000 ఇస్తా అని చెప్తున్నారు. ఈ 3 అయితే 2 లక్షలు అయితే చెప్తున్నారండి ఎర్రగడ్డ మార్కెట్లో. ఈ పడ్డలు చూడున్నాయా ఏమన్నా? చూడున్నాయా? 3 చూడన్నాయా? 3 నెలలు 3 నెలలు చూడని చెప్తున్నారండి వాళ్ళైతే. మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు. ఇక్కడైతే జఫరాబాద్ ఉంది 2 దూడలు. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. ఇక్కడైతే కొన్ని పుంగనూరు అయితే పుంగనూరులో ఉన్నాయండి. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాథ్ డైరీ.